పెట్టారు చూడలేదు మీకు చెప్తున్నాను మీరు మాటలో ఉండిపోయారు ఫోన్లో చనిపోయింది కదా చనిపోయిందా చెప్తున్నాను మీకు ఏంటి అని అంటే మీరు పలకలేదు ఫోన్లో ఉన్నాయి ఎవరైనా అనలేదా అంటే మీ తాలూకోలు మా తాలూకోలు మీ సంబంధం లేదు అని అన్నారు సంబంధం లేదనలేదండి మన పార్టీ ఆఫీసర్ గారు తెలిసిన వాళ్ళండి అని అన్నారు భలే వారండి మీరు భలే మాట్లాడతారండి అలా అంటే మీరు తల్లి ఎక్కడికి వెళ్ళిపోతున్నామండి మనము అక్కడికి ఆ మీటింగ్ వెళ్తున్నాం పార్టీ ఆఫీస్ ఎప్పుడు మీటింగ్లే మీటింగ్ ఉండాలి కదా మరి నాయకులందరికీ మీటింగ్ ఉంటుంది కదండి సీత గారు చాలా బాగుంది మన ఏరియా బాగుంటుంది కదా మన ఏరియా ఇదే కదా ఇతను ఏం పేరు కృష్ణ గారి బిల్డింగ్ ఇదేనా ఈ ఫ్లాటే కదా పై దగ్గర బట్టలు ఓకే ఈ ఫ్లాటే కృష్ణ గారా కృష్ణ అంకుల్దే బండే కదా చెయ్యమని వేసుకున్నాను అవును నేను అదే అడిగాను ఏంటండి అని అంటున్నాను చెప్తున్నాను మీరు మనోళ్ళు కదండి అవును అవును ఇక్కడ ఫ్లాట్లు అయితే ఇదేనా నేను అడగలేదు మా అబ్బాయి కోసం అని అన్నాను ఇదేనా ఫ్లాట్ కొత్తది తీసుకున్నారా అది ఎంత ఇది చెప్తున్నారు ₹1,00,00,000 ఎంత అండి తీసుకోలేదండి ₹1,00,00,000 చెప్తున్నారు కోట్లు ఎక్కడో దాచిపోయారు కానీ ఇప్పుడు కోట్లు అది ₹1,00,00,000 అట అది 3 బెడ్రూమ్ మెయిన్ రోడ్డు కదండి ఉంటుంది రేట్లు అందులో వైజాగ్ రేట్లు ఎక్కువ కదా కార్ పార్కింగ్ అన్నీ ఉన్నాయి మరి ₹1,00,00,000 అయినప్పుడు ఉంటాయి శంకావల్దా ఇది కళ్యాణ మండపం శంకావల్ది కదా కళ్యాణ మండపం మా ఇంటి పక్కనే కళ్యాణ మండపం అన్నీ దగ్గరే మాకు మెయిన్ రోడ్లో ఇది కళ్యాణ మండపం ఇది ఇల్లు కదండి వట్లకని ఇది అరగపళ్ళు కాదా వట్లు పెట్టారా అది బాబు చాలా బాగుందండి వట్లు అలా పెద్ద కొత్తగా పెట్టారు వట్లు కొత్తగా మెయిన్ రోడ్డుకి వచ్చాం జాలీగా ఖాళీగా మీకు అంతా చూపిస్తున్నామండి మా ఏరియా అంతా మీకు మేము అక్కడ ఇదే శంకావల్ది కళ్యాణ మండపం మెయిన్ రోడ్డు 2 నిమిషాల్లో వచ్చాం నూకాలని కదా ఇది అదే నూకాలని దగ్గర సుబ్బలక్ష్మి కళ్యాణ్ పక్కన కదా శ్రీకళ్యాణ థియేటర్ సినిమా థియేటర్ పక్కన ముందుకుంటాం అదే కొంచెం ముందు మెయిన్ రోడ్ కొంచెం చాలా అండి మే నెలలో ఎలాగుంటాయి ఎండలు అలాగుంది ఎప్పుడు చెమటలు తడిచిపోయాము మెయిన్ రోడ్ వచ్చిందండి ఏదండి మెయిన్ రోడ్డు అది ఆ బిల్డింగ్ పక్కన శ్రీకన్య సినిమా థియేటర్ అండి పెద్ద బిల్డింగ్ ఉంది కదా ఎదురుగా పక్కనే అటు వెళ్తామా ఇలా వెళ్ళిపోతుంది వినాయకుడి టెంపుల్ అండి చిన్నగా ఉంటుంది కొంచెం ఇది సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్య దగ్గర సీతగా దండం పెట్టుకోండి దేవుడికి ఇదిగోండి యాప్లీకి నాకు అందరికీ చూడండి
తీసుకొచ్చాను, ఈవినింగ్ అండి ఇవి తీసుకొచ్చాను. ఇప్పుడు ఏడు చేసే ఓపిక లేక ఏంటంటే టమోటా బజ్జీ అండి. టమోటా బజ్జీ మీ ఊర్లో ఉంటుందో ఉండదో నాకు తెలియదు. ఇదిగోండి టమాటా బజ్జీ. ఈ టమాటా ఇదిగోండి టమాటా పండుతోని బజ్జీ వేస్తారు ఇలాగా. ఇదిగోండి చూపిస్తాను. ఇదిగోండి దీనిలో మళ్ళీ అన్ని ఉల్లిపాయలు అన్నీ కలిపి, శనగ పలుకులు, మురీలు అన్నీ కలిపి, టమాటా అంతా కలిపి ఇలా బజ్జీ చేసి కట్ చేస్తారండి. కట్ చేసి ఇందులో వేస్తారు. చాలా బాగుంది. 3 తీసుకున్నానండి. ఒకటి 15 రూపాయలు. 3 తీసుకొని కట్ చేయించాను. ఇవ్వండి కొత్తిమీర అన్నీ బాగా వేసారు. చూడండి ఎంత బాగుంది. టమాటా బజ్జీ అని మా ఇంటి దగ్గర అమ్ముతారండి, చాలా బాగుంటాయండి. కొత్తిమీర వేసుకొని నిమ్మరసం అన్నీ వేస్తారండి. ఈవినింగ్ తీసుకొచ్చానండి. ఇది ఎలాగంటే ఇది తీసుకొచ్చాను. ఇక నూనె అంటే గానుగ నూనెకి వెళ్ళానండి. గానుగాయలు అయిపోయింది, కొద్దిగా సగం ఒక 4-5 రోజులకి వస్తుంది. కేజీ తీసుకున్నాను. ఆడుతునేటప్పుడే తీసుకున్నానండి. ఇదిగోండి గానుగ ఆడుతుండగా మనకి వేసి ఇచ్చారు ప్యాకెట్. మనకి కట్ చేసుకొని బాటిల్ వేసుకోవడమే. 220 రూపాయలు తీసుకున్నారండి గానుగాయలు కేజీ. బాటిల్ అయితే వేరేగా ఉంటుంది. వాళ్ళు అప్పటికప్పుడు ఆడింది అయితే బాగుంటుందని తీసుకున్నాను. ఇది గానుగ దగ్గర దీనికోసం వెళ్ళానండి. వెళ్ళేటప్పుడు ఇక ఈ బజ్జీ వేడి వేస్తున్నాడు. వేడి వేస్తుంటే తీసుకున్నాను. తర్వాత ఇవ్వండి బజ్జీ తీసుకున్నా కదా. నేరేడు పళ్ళు అండి. ఇవ్వండి పావు 50 రూపాయలు. మా నేరేడు పళ్ళు అంటే చాలా ఇష్టం అండి. చాలాసార్లు తిన్నాము. మామిడి పళ్ళు అయితే డైలీ ఇంకా మరి చెప్పకండి విపరీతంగా తిన్నాను. చూపించలేదు ఎందుకంటే అందరూ మామిడి పళ్ళు అలాగే అందరూ తింటున్నారు, అందరూ చూపిస్తున్నారు వీడియోలో. నాకు ఇష్టపడలేదు మరి ఇంక చూపించలేదండి. ఇవ్వండి నేరేడు పళ్ళు చాలా బాగున్నాయండి, ఎర్రగా ఉన్నాయి. 40 రూపాయలకి అడిగితే ఇవ్వలేదండి. 60 రూపాయలు చెప్పి 50 రూపాయలకి ఇచ్చాడు. ఫ్రూట్స్ బాగున్నాయండి. ఇవ్వండి ఇవండి ఈవినింగ్ బజ్జీలు తినేసి నేరేడు పళ్ళు తినేస్తాం. ఇది ఆయిల్ అండి, ఆయిల్ బాటిల్ వేసేస్తాను. ఓకేనండి. ఎడిటింగ్ అయిపోయింది. ఇది లేదండి, ఎడిటింగ్ అవుతున్నాయి. ఖాళీ లేదు, రోజు బ్యాంకులోనే ఉంటున్నాను.